బీజేపీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు మీరు, అంటే నడ్డా తర్వాత పొజిషన్ అది. ఆ పొజిషన్కి తగ్గ ప్రాధాన్యత మీకు దక్కట్లేదు అనేది ఒక వాదన అయితే వినిపిస్తుంది. నామకే వాస్తే డెసిగ్నేషన్ అనే ఒక క్వశ్చన్ వినపడుతుంది. ఏం చెప్తారు మీరు దీనికి? అంటే డిజిగ్నేషన్ నామకే వాస్తే ఎట్లుంటుందని నాకు తెలియదు. అయితే దానికి తగ్గ ప్రాధాన్యత అంటే ప్రాధాన్యత అంటే ఏంటి? పార్టీలో నాకున్న ప్రాధాన్యత నాకుంది. దానికేం పార్టీలో ఉంటుంది ప్రాధాన్యత. నేను ఏమైనా గవర్నమెంట్లో లేను కదా. పార్టీలో నాకుండే ప్రాధాన్యత నాకుంది, ఆ గౌరవం ఉంది నాకు. పార్టీ 100% నాకు ఆ గౌరవాన్ని ఇచ్చింది. మోదీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క స్టెప్లో నాకు ఆ గౌరవాన్ని పార్టీ ఇచ్చింది. మేడం ఇంత చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వాళ్ళు ఏమి ఇచ్చిన నాకు గౌరవం చెప్పమనండి. అన్నేళ్ళు సేవ చేస్తే నాకు ఇచ్చిన గౌరవం ఏందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నాకు చెప్పమనండి. మాట్లాడితే మంత్రి పదవి ఇచ్చినాం, మీరు ఇయ్యలే మంత్రి పదవి, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు అది. రాజశేఖర రెడ్డి వాజ్ ఎ లీడర్. హీ ఐడెంటిఫైడ్ ఎవ్రీ లీడర్. ఆ లీడర్ ఎవరి దగ్గర అయితే ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నావో రాజశేఖర రెడ్డి గారు గుర్తించి ఆ రోజు ఆ నాయకత్వం ఇచ్చింది ప్రజలకు సేవ చేయడం కోసం, పార్టీకి సేవ చేయడం కోసం. మేమేం తక్కువ చేయలే, దానికంటే ఎక్కువ చేసినాం పార్టీకి. నా ప్రాణాలని అడ్డుపెట్టి ఎన్నో చేసిన భారతీయ జనతా పార్టీలో ఆ రోజు లేను, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న. ఆ రోజు బీజేపీ పార్టీలో ముఖ్య నేతల మధ్య సమన్వయం లేదు, ఒకరికి ఒకరు వ్యతిరేకంగా పనిచేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి కారణం కూడా నేతల మధ్య సమన్వయం లేకపోవడమే అనేటువంటి ఒక విమర్శ ఉంది. అన్ని పార్టీల్లో ఉంటుంది. ఒక పార్టీ బీజేపీ ఏమి అతీతం కాదు దానికి. బీజేపీ పార్టీ ఏం దీనికి అతీతం కాదు. సమన్వయం లేకపోవడం కాదు, అంటే ఒకరికొకరి అభిప్రాయాలు కొంచెం తేడా, ఒకరికి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అందరి లక్ష్యము భారతీయ జనతా పార్టీ గెలవాలనే ఉంటుంది. సమన్వయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా సమన్వయం? ఈరోజు ఏ పార్టీలోనైనా లీడర్లు అనేటటువంటి అప్పుడు ఎవరికి వాళ్ళ ఒపీనియన్స్ ఉంటాయి, ఆ ఒపీనియన్స్ పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. దాంతో సమన్వయ లోపమని, దాంతో లేకపోతే ఇంకేదో జరిగిందని, ఇంకేదో అందని, అంటే ఇవన్నీ రాజకీయాల్లో ఎప్పుడైతే ఆ యొక్క విషయాలు, అంటే అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవలేదు కాబట్టి దీనివల్ల గెలవలేదు, దానివల్ల గెలవలేదు అంటే విశ్లేషణలు అనేవి జరుగుతాయి. సరే, దాంట్లో కొంత ఒకరి మధ్యలో ఒకరికి ఒపీనియన్ షేర్ చేసుకోవడంలో గ్యాప్ ఉండొచ్చు, ఒకరి లీడర్ గ్యాప్ ఉండొచ్చు. సరే, రాజకీయాల్లో ఇటువంటివి అనేటివి అన్ని పార్టీలో ఉంటాయి, దానికి భారతీయ జనతా పార్టీ అతీతం కాదు. ఒక దశలో